అయిపోయినాయి, ఎక్కడ ఏమి లేదు, మొత్తం నాకిన అవతల పడరు. వారికి కట్టిన బిల్లులు రాలే, అలసంతో చేసే పరిస్థితి లేదు. కనుక నేను ఈ విధంగా కావడానికి అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వ కథలను దొడ్డిదారిన మళ్ళించారు, మొత్తం కుప్పకూలిపోయినాయి. దీని మీద చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు, బీదలకు, హరిజన గిరిజనులకు, బీసీలకు, వెనకబడ్డ ఓసీలందరికీ కూడా న్యాయం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో. అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం బ్రహ్మాండంగా ఇవాళ మహిళల పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంకల్పించడం జరిగింది. ఇవాళ సన్నబియ్యం వేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మహిళలకి ఇలా ఉచితంగా బస్సు ప్రయాణం ఉచితంగా ఉన్నది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ ఉన్నది. తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ తిరుమలగిరి మండలానికి దాదాపు 20 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మోత్కూరు మండలానికి 25 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించి ఆ అధ్వానమైన రోడ్డును ఇవాళ మొత్తం బంగారంగా చేయడం జరిగింది. ఆ రోడ్డును కూడా అందుకోసమని నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి, ఈ ప్రాంతంలో ఉన్న స్థితిగతులు నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, ఇంకోటి నేను వచ్చిన తర్వాత బిక్కెట్లే ఇళ్లకు కానీ ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఏదైతుండో వాటికి ఇసుక కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని అక్రమంగా లారీలల్లా తోలకపోయి లేదని ఎన్నికలు చెప్పినా ఈనాడు కూడా చెప్తున్నా నేను. అదేవిధంగా పెద్ద ఏరియా అవుతుందో ఒంగమరి దగ్గర గవర్నమెంట్కి అవసరం ఉంటే టెండర్ ప్రకారం తీసుకొని పోతే మాకు అభ్యంతరం లేదని కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ వర్ధిల్లే విధంగా ప్రజలు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. నేను మా కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాను. నేను ఇవాళ రేపు 1, 2 ఖచ్చితంగా కష్టం చేసిన వాళ్లకు ఈ అవకాశం వస్తుంది. ఎవరు నారాజపడాల్సిన అవసరం లేదు, ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవాళ దాదాపు 25 ఏళ్ళుగా నారాయణ కష్టపడితే తనకు ఒక అవకాశం వచ్చింది. ఎంకన్నా 40 ఏళ్ళు కష్టపడితే ఎంకనకు అవకాశం వచ్చింది. ఇవాళ ఎవరైతే గెలుపు బాటలో ఉంటారో రేపు స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తించి గ్రామాలను నిర్ణయించుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమనే గ్రామాలు ఎవరికైనా నిర్ణయించుకోవాలి. అట్లయితేనే మీరు ఎవరిని గెలిపించాలనే బాధ్యత మీ మీద ఉంటుంది, అది చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుకోసమనే ఇవాళ